యోనా గ్రంథము 3వ అధ్యాయము. కొన్ని మాటలు చదువుకుని ఉదయకాలము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యంలో 763వ నెంబర్ పేజీ, 763వ నెంబర్ పేజీలో ఉన్న వాక్యాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు గ్రహించుకుంటూ చదువుతున్నాను. 3వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చదువుతున్నాను. అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదే. 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును ఆ సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని పశ్చాత్తాప్తుడే మనములైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకునవలను అన్న దూత నినువ పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారు చేతులను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మనం చదువుకునే ఈ వాక్య భాగాన్ని ఉదయకాలం కొంచెం లోతుగా ధ్యానం చేసుకుని ప్రభు యొక్క వాక్యానికి అనుకూలంగా మనం ముందుకు వెళ్దాం. మనకు తెలిసిన ఈ వాక్యాన్ని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తాను. యేసు దేవాది దేవుడు యెహోవా నినివేతో యోనాతో మాట్లాడుతున్నాడు. యోనాతో మాట్లాడి, అయ్యా నినివే పట్టణానికి వెళ్ళు, ఆ ప్రజల యొక్క దుర్గతి చాలా చెడ్డది, నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుని యొక్క వాక్యంలో నినివే పట్టణస్తుల యొక్క దోషము దేవుని యొక్క దృష్టికి ఎలాగైపోయిందంటే చూడనొల్లంది అయిపోయింది, ఘోరం. మనం ఒకసారి రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది చాలా ఘోరం, అసలు నేను మాట్లాడలేను అంటాం. ఘోరం అనగా చూడనల్లని కార్యాలు, చూడనల్లని విషయాలు. అలాంటి విషయంగా నినివే పట్టణస్తుల యొక్క దోషం అయిపోయింది. ఈ నినివే పట్టణస్తులు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే వీళ్ళు అష్షూరు యొక్క జనాంగం. ఇశ్రాయేలు ప్రజలైన వారికి, ఇశ్రాయేలు ప్రజలు వీరి వల్ల వాళ్ళకి అపాయం ఉందన్న సంగతి గ్రహించిన వారై వీరికి చాలా దూరంగా ఉంచిన జనాంగం. ఇశ్రాయేలుకి వీళ్ళకి పడదు. మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు దేశానికి వీరికి దగ్గర 2500 మైళ్ళ దూరం ఉత్తరానికి ఉత్తరం వైపు ఉండేవాడు. ఈ నినివే పట్టణస్తులు వారి యొక్క జీవిత యొక్క మనుగడ విగ్రహారాధికులు. వారికి ఎట్లా జీవించాలనిపిస్తే అట్లా జీవిస్తూ ఉండేవాళ్ళు. వారికి ఏమి నైతికమైన విలువలు లేవు, కట్టడలు లేవు, పద్ధతులు లేవు. వారికి ఏమి దేవుని యొక్క వాక్యానుసారమైన విషయాలు లేవు. నా మాటలు పెద్దలు చిన్నలు జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో కట్టడలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నువ్వు ఏది చెయ్యాలో ఉంది, ఏది చేయకూడదో ఉంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క మాట విని నువ్వు ఏ విధంగా నడవాలో ఉంది. నువ్వు ఎట్లా నడిస్తే అట్లా దేవుడు నీకు సహాయం చేస్తాడు
అన్న ద్వారం నువ్వు ఉన్నావు అంటే నీకు అసలు యేసు ప్రభు గురించి కానీ వాక్యం గురించి కానీ నీకు అసలు తెలియదు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుంటారు కానీ వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడరు. అలా ఉండకూడదు. ఒకవేళ వాక్యాన్ని నువ్వు తెలిసి కూడా నువ్వు నడుస్తున్నావు అంటే నిన్ను దేవుని యొక్క వాక్యం ఏమనాలి అంటే వేషధారి అనాలి. కొంచెం మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని యొక్క మాటలను కొంచెం గమనిద్దాం. దేవుని యొక్క మాటల యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. కాబట్టి వాక్యంలో అనేకమైన నీతి సత్యాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని అందుకే పట్టించాలి. యెహోషువతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు పగలైనా రాత్రి అయినా సమయం అనక అసమయం అనక ఈ వాక్యంను దాటి నువ్వు పోకూడదు. దీన్ని ఎప్పుడు కూడా నువ్వేం చేయాలి అంటే ధ్యానించాలి, చదవాలి. దాని నుంచి కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగిపోకూడదు, దారి తప్పిపోకూడదు. నీవే నాయకుడు అయింది, నీవే నమ్మకంగా కొనసాగవలసిన వాడు అయింది. నీవే దారి తొలగిపోతే ఇశ్రాయేలు ప్రజలైన వారికి దేవుని వాక్యాన్ని ఎవరు ప్రకటిస్తారు? అందుకే దారి తొలగకూడదు. ఒక తండ్రిగా ఒక తల్లిగా కుటుంబంలో బాధ్యతలు కలిగి బిడ్డలు కలిగి ఉన్నవారు కుడికి కానీ ఎడమకి కానీ ఒకవేళ దారి తప్పిపోతే మరి బిడ్డలకు నిరీక్షణ ఎక్కడి నుంచి దొరుకుతుంది? అందుకే దేవుని యొక్క మాటలో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించాలి. ఈ నినివే పట్టణస్తుల యొక్క దుర్గతి దేవుడు చూడడానికి అసహ్యంగా ఉన్నది. అసలు దానిని ఎట్లా చేయాలి అన్న పరిస్థితిలో దేవుడు పడిపోయాడు. కాబట్టి నినివేలో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ప్రవక్తతో యోనాతో మాట్లాడుతున్నాడు. ఇది ఉదాహరణకి ఎప్పుడు జరుగుండొచ్చు అంటే 2వ రాజు ఇశ్రాయేలు పరిపాలిస్తున్న సొలొమోను కాలము అయిపోయిన తరువాత యెరోబాము కాలం సమయంలో ఈ కార్యం జరిగిందన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆల్రెడీ ఆ ప్రజలకు ఈ ప్రజలకు సంబంధ బాంధవ్యాలు లేవు. వారికి ఇశ్రాయేలుకు భయం ఉంది. అందుకే యోనా ఏం చేశాడంటే వాళ్ళు దేవుడి యొక్క దయను పొందుకోవడం ఇష్టం లేక వారు శత్రువులైన వారు కాబట్టి వారిని ఆ యొక్క దైవికమైన కృప కిందకి రావడం ఇష్టం లేక మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే చెప్పండి, నినివేకి వెళ్ళవలసిన వాడు తార్షీషుకి వెళ్ళిపోయాడు. చాలా దూరం ప్రయాణం, అది సామాన్యమైన ప్రయాణం ఏం కాదు. అంత దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే మరలా ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే యోనా ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. కానీ దేవుడు వారిని ప్రేమించాడు. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు ముందుగానే సకల ప్రజలైన వారిని ప్రేమిస్తున్నాడు. సమస్తమైన వారికి, నా మాట మీరు ఆలకించాలి, నశించిన దాన్ని వెనక్కి రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు వచ్చాడన్న సంగతిని ఈ వాక్యం ద్వారా మనం గుర్తుపట్టవచ్చు. ఈ వాక్యాన్ని బట్టి దైవికమైన సత్యాన్ని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు ఈ దినాన మనల్ని ఎట్లా ప్రేమించాడో, ఎక్కడో పుట్టిన యేసయ్య ఆ కృప మనకెట్లా దొరికిందో ఈ నినివే పట్టణస్తులు కూడా దొరికింది. వీరికున్న గొప్ప విషయం ఏంటంటే వీరు నానా దుర్గతిలో ఉండి సకలమైన దుష్టత్వంలో ఉండి దేవునికి ఉగ్రత పాలైపోయే సమయం సమీపించి దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఇదిగో పలానా రోజు వారికి ఇలాంటి గతి పట్టుదని చెప్పు అని చెప్పి యోనాని పంపించినప్పుడు ఆ గ్రామం, ఆ పట్టణం ఎంతంటే 3 దినాలు నడవగలిగినంత పట్టణం. 1,20,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. ఉదాహరణకి ఒక కావలి పట్టణం అంత అనుకోవచ్చు. కావల్లో దగ్గర 1,00,000 మంది కంటే పైనే జనాభా ఉన్నారు. కాబట్టి దగ్గర కావలి పట్టణం అంత అనుకుందాం ఈ నినివే పట్టణం. అప్పుడు ఒకవేళ సంఘ సరిహద్దులు అంటే ఆ విశాలత ఎక్కువై ఉండొచ్చు. కాబట్టి 3 రోజుల ప్రయాణం అంతా విస్తీర్ణత కలిగింది. కాబట్టి ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత యోనా దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? 40 దినాలకి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టాడు. మీరు ఒకవేళ మీ ప్రవర్తన మారి మీ క్రియలు మార్చబడినట్లయితే దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. లేకపోతే ఆ రోజున లోతు ఉన్న ప్రాంతం సొదొమ గొమొర్రాకు పట్టిన గతి ఈ నినివే పట్టణస్తులు పట్టుద్ది. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి ఎక్కడో రచ్చబండ నుంచి వాక్యం చెప్పాడు. ఎట్లా చెప్పాడు? భయానకమైన ప్రజలు, దారి తప్పిపోతున్న వారు, ఏమండి వినడానికి మన మనసు లేని వారు,
అసలు దేవుడి గురించి ఆలోచన లేని వారి దగ్గరికి దేవుని యొక్క వాక్యం వెళ్ళింది. ఒక్కసారి ఆయన దేవుని యొక్క వాక్యం సువార్త, అయ్యా దేవుడు మిమ్మల్ని కరుణిస్తున్నాడయ్యా, దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడయ్యా, కాబట్టి మీ జీవితాలు మార్చుకోండి అయ్యా అని ఒక్క మాట సెలవుగానే ఆ మాట దావాలులాగా ఆ గ్రామం అంతా, నినివే పట్టణం అంతా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఆ ప్రజలు ఆలోచనలో పడిపోయారు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? అవునా, ఎవరైనా ఫలానా యెహోవా దేవుడు, కాబట్టి మన పైకి మనం చేసే పనులు ఆయన చూడలేకపోతున్నాడు, కాబట్టి మనం దుర్గతి పట్టేసింది, కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మన జీవితాలు మార్చుకోవాలి. సువార్తలో ఏముంటుందంటే, సువార్త అనగా మంచి మాట. మంచి మాట. దేవుడు కోపాన్ని తీర్చుకుని మన పైన మనకు శిక్ష విధించేవాడు కాడు. నా మాట మీరు ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మాటలు గమనిస్తే ఆయన అత్యంతమైన దయ కలిగిన వాడని మనం గుర్తు చేసుకోవచ్చు. మనం ఇంకా చదివాం, ఆయన కృప ఆకాశం దాటి అంతరిక్షాన్ని అంటుకుంటుందంట. కారణం ఏంటంటే ఆయన ఎవరిని కనికరించాలి, ఎవరిని ఆయన గూడికి చేర్చుకోవాలి, ఎవరిని ఆయన రెక్కల నీళ్ళు దాచుకోవాలో ఆయన ఆలోచన అంతా ఎంతసేపు అంటే వాళ్ళ గురించి ఆలోచించను. అందుకే సమరయ స్త్రీ అప్పటికి 5 భర్తలు అయిపోయారు, 6వ భర్తతో ఉంది. ప్రజలు, గ్రామంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో ముచ్చటిస్తా కొంచెం మాటలు కలిపి ఆమెకి నేనేనమ్మా రక్షకునని కన్నులారా తెలియజేసుకున్నాడు. ఆ విషయం విన్న సమరయ స్త్రీ, ఆ విషయాన్ని గమనించిన సమరయ స్త్రీ ఒక్క పొద్దున తన పద్ధతి, క్రియ యావత్తు మార్చుకుని గ్రామంలోకి వెళ్ళి, నేను ఎలాంటి దానిలో నాకు తెలుసు, మీకు తెలుసు, నాతో మాట్లాడుతున్నవాడు ఆయన క్రీస్తు కాడా అని చాటి చెప్పడానికి కారణం. ఒకవేళ క్రీస్తే జోక్యం చేసుకోకపోయి మన పాపపు జీవితాల్లోకి వచ్చి ఆయన దయను కనపరచకపోతే ఈ లోకంలో ఏ వ్యక్తి పుణ్యాత్ముడు కాగలడు, ఏ వ్యక్తి పాపం నుంచి రాగలడు, ఏ వ్యక్తి దేవుని వద్దకు వచ్చి నాయనా తండ్రి అని ప్రార్థన చేయగలిగిన వాడు ఎవరు ఉండేవాడు? ఒకసారి ఆలోచించండి. ఈ మాటలను మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేద మనం వచ్చేస్తున్నాం. వాళ్ళు దుర్గతి చూడలేనంతైనప్పటికీ నినివేకి వెళ్ళమని చెప్పి యోనా తీసుకుని పారిపోతున్నారు, మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. యోనాకి ఇష్టం లేదు, వారు మార్చబడ్డ యోనాకి ఇష్టం లేదు, కానీ దేవుడు మాత్రం యోనాకి మరలా 2వసారి మాట్లాడి రాబోయా చెప్పబోయా వాళ్ళు నేను మారుస్తానే, వాళ్ళకి నా కృప దొరుకుతాయి. కాబట్టి యోనాతో చెప్పినప్పుడు ఒక దినమంతా ప్రయాణం చేసి స్వాగతిస్తున్నాడు. వాళ్ళు విన్నా వినకపోయినా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దేవుడు చెప్పింది, యోనాతో దేవుడు మాట్లాడింది. ఆ నినివే పట్టణంలో మొట్టమొదటిసారిగా దేవుని యొక్క సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం బయలువుతున్నాయా, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడయ్యా, మీరు చేసేది ఆయన చూడలేకపోతున్నాడు. ఒక్కసారి మీ జీవితాలు మార్చుకుంటే ఆయన మీ బతుకులు మారుస్తారంటే ఆ వార్త వారు విన్నప్పుడు నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా ఎలాగైపోయిందంటే ఆ వాక్యం చేత కదిలింపబడ్డారు. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, నా మాట మీరు ఆలకించాలి, ఈ వాక్యంగా మీరు వింటున్నప్పుడు వారు ఎవరైనా కావచ్చు, ఈ వాక్యము సత్యాన్ని ఒక వ్యక్తి గ్రహించినప్పుడు ఈ వాక్యం ఆ వ్యక్తికి ఏం కారణం చేస్తుందంటే, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని యొక్క భయాన్ని కలగజేస్తుంది. నేను మనుషులకు కాదు, తల్లిదండ్రులు కాదు, భర్త భార్య కాదు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభు కళ నుంచి నేను తప్పించుకోలేను. కాబట్టి ఈ లోకం నాకు వద్దయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. సాగిలు పడేటట్టు చేయగలిగింది ఏ మానవుడు చేయలేదు. తల్లిదండ్రులు బిడ్డలు మార్చలేరు, వాక్యం మార్చాలి. నా మాట మీరు ఆలకించాలి. ఒక త్రాగుబోతుడైనా, ఒక జారుడైనా, వారు ఎవరైనా కావచ్చు, వాక్యం మార్చుద్ది. అందుకే వాక్యం వినాలి. వినుట వల్ల ఏం కలుగుద్ది అంటే దేవుడు నా కొరకు వచ్చిన విశ్వాసం కలుగుద్ది, దేవుని యందు నమ్మిక కలుగుద్ది.
ఇక్కడికి మీరు వచ్చి దేవుని యందు నమ్మిక లేకుండా ఉన్నారు అంటే మీరు విగ్రహారాధకులు, మీకు దేవుడి గురించి ఏమీ తెలియదు. క్యాలెండర్ పెట్టుకోవడమో, యేసు ప్రభు ఫోటో వెలిగించడం, దానికి ఒక దీపం పెట్టడం, దానికి ఒక లైట్ పెట్టడం తప్ప దైవికమైన మార్గాలు మనకు తెలియవు. ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచించింది. అంతటి ప్రేమ కలిగిన వాడు, ఆ రోజు నిన్ను ప్రేమించిన వాడు ఈ రోజు కూడా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది గర్వించదగ్గ విషయం కాదా? ఇది సాష్టాంగపడవలసిన విషయం కాదా? వారు విన్నా వినకపోయినా నిజంగా ఆ 1,20,000 మందికి ఒకరోజు ప్రయాణం చేసి నిలబడి వాక్యం చెప్తుంటే, ఎవడ్రా నువ్వు, మా ఊరు వచ్చి మా ప్రాంతం వచ్చి మేము పూజించనివి, మేము ఎన్నడూ చూడనివి ఏ దేవుడు వాక్యం, ఏ దేవుడురా అని చెప్పి యోనాను పట్టుకుని బాధలు వాళ్ళు. అవునా, ఆయన చూస్తున్నాడు. అరే మేము ఇంతకాలం గ్రహించలేకపోయాం, అయ్యో ఆయన దేవుడు అనే సంగతి మాకు తెలియదయ్యా అన్న సంగతి గుర్తు తిరిగి వారు ఎప్పుడైతే గ్రహించారో వారు చేసిన పని ఏంటంటే గోనె పట్ట కట్టుకున్నారంట. ఉపవాసం సాగించారు. కూడు మానేశారు, నీళ్లు మానేశారు, పశువులకు గడ్డేట్లు మానేశారు. పిల్లల దగ్గర నుంచి పెద్దలైన వారు విచారంతో ఉన్నారు. 40 రోజుల తరువాత అయ్యో మన నినివే పట్టణం ఇంతగా వికసించబడి ఈ పట్టణం కాల్చివేయబడుతుంది, దుర్గతి పాలైపోతుంది, అయ్యో మన బతుకులు మార్చుకున్నాం. కేకలు పెట్టేస్తారు. ఏ ఇంట్లో కేకలు. అందరూ రోడ్డు మీదకి వచ్చారు. గోలి పట్టనగా మేక చర్మముతో తేలికపాటి వస్త్రం, ఘనమైన వస్త్రాలు తీసేశారు, సౌందర్య సంబంధమైనవన్నీ తీసేశారు, నగలు బంగారం అని సంతోష సంబంధమైనవన్నీ పక్కన పెట్టేశారు. సంతోషించదగిన సమయం కాదు. ఆయన మనం చూడలేకపోతున్నాడు. ముందు ఆయన దగ్గరికి మనం పశ్చాత్తాపడదు. నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారు. వాక్యం వింటూ ఉండగా మనకేం కావాలి అంటే దైవికమైన గ్రహింపు కావాలి. ఈ వాక్యం నీతో ముచ్చటించేవారు, ఈ వాక్యం నీతో మాట్లాడేవారు, ఈ వాక్యం నీ అంతరంగంలోకి వచ్చి నీ శరీరంలో ఉన్న నీ అంతర్భాగాలు మూలుగులు సైతము వేరు చేసి పాపములకు పాపము, పరిశుద్ధతకు పరిశుద్ధతకు నిన్ను వేరు చెయ్యాలి. అలా చేయబోయే పక్షంలో నీ జీవితాంతం కూడా మనం చదువుకున్నాం. ఇదిగో పాపం చేసేవారు అక్కడ పడిపోయారు, వారు లేవలేకుండా వారు అక్కడ పడిపోయారంట. అందుకే చాలా మంది బయటికి రాలేకపోవడానికి కారణం, వారు ఒక పక్కన ప్రభు బలం సేవిస్తూ ఉంటారు, ఒక పక్కన దేవుడు దేవుడు అంటానే ఉంటారు, వారు చేయవలసిన క్రియలు వారు చేస్తానే ఉంటారు. అది దైవికమైన విషయం కాదన్న సంగతి దేవుడు ఈ నినివే పట్టణస్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నినివే పట్టణస్తులు ఎంతటికి గ్రహించారో చూద్దాం. దేవుని యొక్క మాటలు చూద్దామా? 5వ మాట చదువుకుందాం. నినివే పట్టణం వారు 3వ అధ్యాయము 5వ మాట చదువుకుందాం. నినివే పట్టణపు వారు ఏమండి? యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ మాట చదువుకుందాం. దేవుని యందు ఫస్ట్ ఏం చేశారంట? వాళ్ళు విశ్వాసం ఉంచారంట. వారు ఫస్ట్ చేసిన పని ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మాటలను విన్న తరువాత నీలో ఏం కలగాలి అంటే దేవుని యందు నమ్మిక కలగాలి. దేవుడు నా కొరకే వచ్చాడు, నా పాపమును తీసివేయడం కొరకు యేసుక్రీస్తు వారు బతుకు గొర్రె పిల్ల వలె ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా కొరకే ఈ లోకానికి రాబడ్డాడన్న సంగతిని నువ్వేం చేయాలి అంటే నమ్మాలి. అందుకే దాన్ని ఏమన్నారు అంటే విశ్వాసం అన్నారు. వారు ఆ మాటలు విన్న తరువాత వారికి దేవుని వల్ల ఏం కలిగింది అంటే విశ్వాసం కలిగింది. తమ్ముడు చెల్లి నా మాట వినాలి. దేవుని యందు విశ్వాసం కలగాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండుట అసాధ్యము. అంటే అది సాధ్యం కాదనుకోండి. ఒక మాట చెప్పాలంటే విశ్వాసము అనగా ఈ సృష్టి దేవుడు చేసిందే. ఈ సృష్టికి సర్వాంతర్యామి ఆయన ఒక్కడే, ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఆయన మాట చొప్పునే కలగబడ్డాయి అని నువ్వు దేవుణ్ణి
అన్ని విషయాల్లో కూడా దైవికంగా చూడగలగాలి. ఒక విషయం మనకు బాగా కనిపించే విషయం ఏంటంటే, బాగా నొప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఆ ఒక్క విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. కానీ మిగతా సమయాల్లో నీ ఇష్టాల్లోకి వచ్చేపాటికి ఆయన ఎవరో తెలియని పరాయి వ్యక్తిలాగా చూస్తాం. అమ్మ, ఇది చేసేది తప్పు, ఈ మార్గాలు దేవునికి ఇష్టమైనవి కావు, మీరు ఆ మార్గాల్లో వెళ్ళకూడదంటే అప్పుడు నువ్వు దేవుని యందు అవిశ్వాసం ఉంచుతావు. అందరూ చేయట్లేదా, మేము చేస్తే తప్పేంది? దేవుని యొద్దకు వచ్చే వాళ్ళందరూ కూడా అట్లా చేయట్లేదా, మేము కూడా చేస్తే తప్పేంది? వారు ఎట్లా బద్దలైపోయి ఎట్లా మునిగిపోయారో లోకంలో, నువ్వు అట్లా మునిగిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుని మాటలు లక్ష్యం ఉంచాలి. ఈ మాటలు వారు గ్రహించారు, ఆ మాటలు వారికి చెవిన పడ్డాయి. ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని వాక్యంలో, చూద్దాం దేవుని యొక్క మాటలు చూద్దాం. సమూయేలు గ్రంథము, దేవుని యొక్క వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథము. నేను ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు నాబాలు. ఆ నాబాలు ఎలాంటి వాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. 8వ అధ్యాయం 24వ సమూయేలు గ్రంథము 15వ మాట చదువుకుందామా? 24వ మొదటి సమూయేలు 24వ అధ్యాయము 15వ మాటను చదువుకుందాం. అయితే ఆ మనుషులు ఏమండి 25వ అధ్యాయం అండి, 25వ అధ్యాయము 15వ మాట చదువుకుందాం. అయితే ఆ మనుషులు 246వ నెంబర్ పేజీ బైబిల్ గ్రంథంలో, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు, మేము పొలములో వారి మధ్యను సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాల్చినంతసేపు వారు రాత్రి మగలు మా చుట్టూ ప్రాకారంగా ఉంది. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడి నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. జాగ్రత్తగా చూడండి. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు. మన యజమానుడు ఎలాంటోడంట? బహు పనికి మాలినోడంట, ఎవరిని తనతో మాట్లాడనీయడు. ఎవరు మాట్లాడుతున్నారు అంటే నాబాలు యొక్క పనివాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దావీదు ఏమండి దేశంలో నుంచి, రాజ్యంలో నుంచి సౌలుకు భయపడి అరణ్యంలో బ్రతుకుతూ ఆయా ప్రాంతాలకు సంచరించినప్పుడు ఆ ప్రాంతంలో ఈ నాబాలుకు కలిగిందంతా కూడా, ఆ ప్రాంతంలో ఆ గొర్రెలు అవన్నీ కూడా ఉన్నప్పుడు దావీదుతో పాటు ఉన్నారు ఏం చేశారంట? ఉపకారం చేశారంట. అతను కలిగిన దానంతటికి రాత్రి మగలో ఏం చేశారంటే కాపలా కాశారు. కాబట్టి ఒక సమయం వచ్చింది, గొర్రెలు బొచ్చులించే కాలం వచ్చింది, ఆ బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది. కాబట్టి అది సంతోష సమయం. కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తారంటే, వారు కలిగిన వారందరికీ కూడా వారు ఏం చేస్తారంటే దానాలు చేస్తారు. ఆ గొర్రె బొచ్చు అమ్మి ఆ వచ్చిన దానితో ఎవరైనా అక్రత కలిగిన వారు వచ్చుంటే వారికి సహాయం చేస్తారు. కాబట్టి దావీదు గూడు విడిచి తిరుగుతున్నాడు. కాబట్టి తన పని వాళ్ళని పంపించాడు. సంతోషంలో ఉన్నాడు నాబాలు. కాబట్టి మనకి ఏదన్నా ఎంతో చేసాం నాబాలుకి, కాబట్టి ఏదైనా సహాయం చేస్తాడేమో వెళ్ళమనగానే నాబాలు దగ్గరికి వెళితే నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, సౌలుని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేనెందుకు ఇవ్వాలని చెప్పి ప్రగల్భాలు పలుకుతాడు. ఆ విషయం వాళ్ళ పని వాళ్ళు దావీదు దగ్గర ఉన్న వాళ్ళని బాధపడి దావీదుతో చెప్తారు. అన్నాడన్న నాబాలు. ఆ విషయాన్ని ఎవరు చూశారంటే నాబాలు యొక్క పని వాళ్ళు చూసి అయ్యా నాబాలు ఇట్లాగా అమ్మమ్మ ఇట్లా మాట్లాడారమ్మా అని చెప్పి తన భార్యకు చెప్తారు, నాబాలు భార్య. అప్పుడు నాబాలు పనివాడు చెప్తున్నాడు, అమ్మా మన యజమానుడు ఎట్లాంటి వాడంటే పనిమానుడమ్మా, మేము ఉన్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు మాకు ఏ అపాయం రాకుండా
ఏ జంతువు మా మీదకి రాకుండా మా అన్నిటినీ కాపలా కాశారమ్మా. రేత్రి పగలు వాళ్ళు చేసింది చాలా చేశారమ్మా. లేకపోతే ఈ రోజు మాకు క్షేమం లేదమ్మా. వాళ్ళు చాలా చేశారమ్మా. వాళ్ళని దయదర్శనం అది మనకి న్యాయసమ్మతమేనమ్మా అని చెప్పి తన భార్యకు చెప్పి వాడు ఒట్టి పనికి మానోడమ్మా. నేను ఏదన్నా చెప్దాం అవకాశం ఇస్తాడేమనంటే అవకాశం ఇవ్వలేదమ్మా. ఎవరిని మాట్లాడనీయడు, దేవుని గురించి మాట్లాడనీయడు. ఏదైనా మాట్లాడిస్తారు కానీ రేత్రి పగలు విరామం లేకుండా మాట్లాడతారు కానీ దేవుని గురించి ఏదైనా విందాం, వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది, దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం, దైవ సత్యాలు తెలుసుకుందాం, దేవుడు మాకెంత సహకారం ఉంటాడో గుర్తిద్దామన్న ఆలోచన రాదు. నాబాలంట అనే మాటకు అర్థం ఏంటంటే మోటోడు. ఆస్తి ఉంది, అంతస్తుంది కాబట్టి సరిపోయింది అనుకోండి, అది వేరే విషయం. నాబాలు అనగా మోటు వాడు అని అర్థం. అంటే గ్రహించలేని వాడు, అర్థం చేసుకోలేని వాడు, వివేచించలేని వాడు. మనలో చాలా మందిని దేవుని వాక్యం దగ్గరికి రాగానే మనకు తెలియకుండా అడ్డుకట్టలు పడిపోతాయి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డలారు కొంచెం మనసు పెట్టండి. ఈ వాక్యముల గురించి ఎక్కువ వినాలి, దేవుడి గురించి, విశ్వాస చర్యల గురించి వినాలి, దేవుడు ఏం చేశాడో వినాలి. ఒక రాజుగారు ఎలీషా కాలంలో జరిగిన కార్యాలన్నిటిని కూడా ఆ ఎలీషా పనివాడైన గంజని పిలిచి ఎలీషా ఎలాంటి అద్భుతాలు చేశాడో ఒకసారి చెప్పబోయా. అయ్యా ఏం చెప్పునయ్యా, చచ్చిపోయిన పిల్లవాడిని ఎలీషా బాగు చేశాడయ్యా. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ అమ్మను ఆ బతికి చచ్చిపోయిన కుర్రోడు, మళ్ళీ బతికిన కుర్రోడు, వాళ్ళ అమ్మ ఆయన కలిసి ఇద్దరే కలిసి రాజుగారి దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుడు చెప్తూ ఉంటాడు, అయ్యా నేను చెప్పింది ఈ పిల్లల కోసమే, ఈ తల్లి కోసమేనయ్యా. దేవుడు కార్యాలు వినాలి. మీరు 24 గంటలు టీవీని చూస్తూ గుండెను బలహీనం చేసేసుకుని భయపడేవాడు ఎంతమంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా నీలో ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా నా ప్రభు నాకు తోడున్నాడన్న నిరీక్షణ కలుగుతుంది. ఈ రోజులో ప్రజలు ఎందుకు భయస్థులైపోయారు అంటే నిరీక్షించదగ్గది ఏమీ లేదు, ధైర్యం తెచ్చుకోదగ్గది ఏమీ లేదు. మనం ఎట్టయిపోతాం, ఎట్టయిపోతాం, అందరు కలిసి ఎట్టయిపోతారు. తాగు సిద్ధాంశంలో వెళ్ళేవాళ్ళు మీద పడిపోతారు, ముందు పడిపోతారు. కాబట్టి జాగ్రత్త, ఏది కట్టుకుంటే అవుతుంది. నిన్న ఎక్కడికో ఎవరో మాట్లాడుతున్నారు, ఒక పెద్ద ఆయన 30 ఎకరాల పొలం ఉందంట. ఆయన దగ్గర పనుడు వచ్చాడు, నిన్ను దూరంగా ఉండరా, నాకు వస్తే నేను తట్టుకోలేనురా అంటానే ఉన్నాడంట. ఆయన బయటికి కూడా రాలేదు, మరి ఎవరెళ్ళారో ఏం తెలియదు. కరోనా వచ్చింది, అట్టగా తట్టుకోలేక అట్టగా చచ్చిపోయాడు. పొలం మనం రక్షించగలిగిన సమయం కాదు, మనకు కలిగిన డబ్బులు మనను కాపాడే రోజులు కావు, మనకు కలిగిన ఆస్తిపాస్తులు మన బిడ్డలు మనం కాపాడుకునే రోజులు కావు. ఆయన రెక్కరెక్కగా మాత్రమే నీకు ఆశ్రయం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవము, ఇది సత్యం. ఈ లోకంలో దేనిని బట్టి ధైర్యం తెచ్చుకోగలిగిన పరిస్థితులు మనకు లేవు. ఒకటే ఒకటి ఏంటంటే దేవునికి భయపడి నిన్నే పట్టణస్తులు ఉపవాసం ఉండి గోరి బట్టలు కట్టుకొని వారి క్రియలు మార్చుకున్నారట. దేవుడు అక్కడ రాయబడిన గొప్ప మాట ఏంటంటే దేవుడు బాధపడ్డాడంటండి, దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు వారిని చూచి ఎట్లా మారేదని చెప్పి దేవుడు పశ్చాత్తాపడి చేస్తానన్న కీడు చేయకుండా వారి జీవితాలను మరలా పొడిగించాడండి. ఇది గొప్ప విషయం కాదా? చదువు మాట చదువుకుందామా? ఏమండి 9వ మాట చదువుకుందామా? ఏమండి 9వ మాట, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును సమస్త ఏం కట్టుకోవాలంట, గోలి పట్ట. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకను అని దోతలు చాటించి ప్రకటించి ఈ నినివే వారు, అదందరూ చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై
వారు చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానను. దేవుడు చేయకమానను. చేస్తానన్నాడు కానీ చెయ్యి. అది లైన్ చేస్తానన్నాడు కానీ లైన్ చెయ్యి. 40 రోజులకి నినివే పట్టణపు దుర్గతి బహు చెడ్డగా ఉంటుంది అన్నాడు. యోనాతో చెప్పాడు కానీ చేయలేదు. ఎందుకు చేయలేదో చూద్దాం. దేవుని యొక్క 4వ అధ్యాయము 2వ మాట చదువుకుంది. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకున్నానయ్యా. అందువల్లే కదా నువ్వు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృప గలవాడు దేవుడు అయింది. పశ్చాత్తాపడి కీడు చేయక మాందు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే నేను ఎక్కడ పోయినట్ట దర్శించుకు పోయాడట. ఈ నినివే రావడానికి ముందు యోనాతో దేవుడు మాట్లాడితే ఈయన ఎట్టగా చెబుతాడు, ఈయన చేయడు పెట్టడం అనుకున్నాడు. నా మాట మీరు ఆలకిస్తున్నారు. దేవుడు చేస్తానన్న కీడు చేయుడు ఆయన మనసు మార్చుకుంటాడు. వాళ్ళు కన్నీరు కాచిన ఆయన బాబు అని ఎప్పుడైతే ఏడుస్తారో ఈయన మనసు మారిపోద్ది అని అన్ని కింద అంటున్నాడు. నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృప గల దేవుడైంది. పశ్చాత్తాపడి కీడు చేయకమాందు అని నేను తెలుసుకున్నానయ్యా. నిజంగా ఎవరన్నా దేవుని మనసుని అంత లోతుగా ధ్యానం చేసినవాడు. అందుకే కదయ్యా నేను నినివే పోకుండా ఎక్కడ పోతున్నాను, తర్షీసు పోతున్నాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు తల్లులు నా మాట మీద ఆలోచిస్తున్నారు. ఆయన అత్యంత కృప గలవాడంట, జాలి గలవాడంట, ఏమండి బహుశాంతము గలవాడంట, ఏమండి కరుణ కలిగిన కటాక్షం కలిగిన వాడంట. ఆయన ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి వారు చేసింది ఏంటంటే ఎవరిని గోరి పట్ట కట్టుకుని చేయవలసిన పనులు చేయక మాని ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డారు. అందుకని ఆ నినివే పట్టణం ఒక్కసారి దిశ మారిపోయింది. నా మాట మీరు ఆలకిస్తున్నారు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడడం తెలియదు. పశ్చాత్తాపం లేని వ్యక్తి దేవుని సన్నిధిలో దైవికమైన కృపను కనికరాన్ని రుచి చూడలేడు. పశ్చాత్తాపము అనగా తన చేసిన ఆ బుద్ధిహీనమైన చర్యలు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆ వాక్యంలో తన స్వరూపాన్ని తెలుసుకుని, అయ్యో నేను ఇంత బుద్ధిహీనుడా, నేను ఇంత అపీతున్నా, నేను ఇంత చెడిపోయిన వాడినా, నన్నేనా యేసయ్య ప్రేమించింది అని గ్రహించి ఆ దేవుని దగ్గరికి వచ్చి సాగిలి పడినప్పుడు దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం. నా మాట మీరు ఆలకించాలమ్మా. పశ్చాత్తాపం లేకుండా దేవుని యొక్క ఆ మకరందాన్ని మనం అనుభవించలేం. అందుకే దేవుని వాక్యంలో ఆయన ఉత్తముడని రుచి చూచి మీరు ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. నేను చేస్తున్నది తప్పు అన్న సంగతి నువ్వు గ్రహించిన తరువాత నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు పశ్చాత్తాపడడానికి నువ్వు ఇష్టపడకపోతే లిటరల్గా నేను చేసేదే నేను చేస్తా, నన్ను ఎవరు మార్చలేడు, నేను వెళ్ళే త్రోవే నాకు బాగుంది, నాకు ఆ యేసు ప్రభు త్రోవలు అవసరం లేదు, ఈ వాక్యం చెప్పేదంతా అబద్ధం, వీళ్ళు చెప్పేదంతా తప్పుడు బోధ, పరలోకం లేదు నరకం లేదు, నాకు ఎట్టయితే అట్లా బతుకుతా, చివరి సమయంలో ఆ దేవుని రక్షించవచ్చు, రక్షించకపోయినా పర్వాలేదు. ఆ వ్యక్తికి ఏం చెప్తాం? ఆ వ్యక్తితో ఏం మాట్లాడతాం? వాడు నా బాగా తెలీదు. ఒకవేళ తెలిసి దేవుని వాక్యాన్ని గ్రహించగలిగిన మనసు లేదు. అందుకే ప్రజలు రక్షించబడకపోవడానికి కారణం పశ్చాత్తాపం. యేసు ప్రభువులో ఉన్న ఆ గాయాలు రుచి చూచేటట్టుగా చేస్తాయి. అవునా, నా కొరకే యేసు క్రీస్తు వారు గాయపరచబడింది. యేసు ప్రభుని సిలివేస్తున్నారు, అంత జరిగిపోతూ ఉంది. యేసు ప్రభుని మేకులతో కాళ్ళకు కొట్టాలా, చేతులు కొట్టాలా. వాడికి 4 మేకులు ఇచ్చారంట. వాడు తాగి కింద మీద పడిపోతున్నాడు. 2 చేతులు 2 కొట్టాలా, 2 కాళ్ళకి 2 మేకులు కొట్టాలా. తీరా చూస్తే తాగి ఎక్కడో ఒక మేకు జారం ఇచ్చేసాడు.
ఇప్పుడు ఎన్ని మేకులు కావాలా? 4 మేకులు కావాలా? ఒకటి పోయి ఇప్పుడు ఏం చేయాలా? ఆయన అత్యంత కృప కలిగిన వాడు తచ్చిట్లాడుతూ తిరుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కాలు మీద కాలు పెట్టుకుని 2 చేతులకు 2 మేకులు కొట్టించుకున్నాడు. ఒక మేకు కాలు మీద కాలు పెట్టించుకుని ఒకే మేకు కప్పగించుకున్నాడు. ఒక్కసారి వాడు దిగింది, వాడికి ఉన్నదాంతో ఒక్కసారి దిగిపోయి అదే శిలువు దగ్గర ఆ రక్తపు మడుగులో మోకరిస్తున్నాడు. అది కృప కాదా? అది శాంతము కాదా? అది క్షేమం కలిగించే మార్గము కాదా? నా మాటలు మీలో ఎంతమంది అర్థమవుతుంది? నువ్వెన్నో చేసావు హానికరమైనవి. నువ్వు జీవించడానికి అనర్హుడుగా ఉన్నప్పుడు దేవుడు నీకు కృపను పంచి ఈ రోజు వరకు బ్రతికించిన వాడు ఆయన కాడా? నువ్వు చేయవలసింది ఏంటంటే పశ్చాత్తాపడాలి. ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని విప్పి పగలగొట్టుకున్నాడు. అయ్యో, నేను అనుకున్నదే లోపం కాదయ్యా, నాకు తెలియంది చాలా ఉందయ్యా. నువ్వు ప్రభు దగ్గర సాగినపడ, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడంటే కీడు చేస్తానని సిద్ధంగా ఉన్న ఆ కీడు చేయక ఆయన కూడా ఏం చేస్తాడంటే నువ్వు ఇటువైపు తిరిగి ఏడుస్తుంటే ఆయన ఎటువంటి తిరిగి ఏడుస్తాడు. నా కొరకే కదా, నా కొరకే కదా. రాజుగారితో చెప్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అబ్బా ఇల్లు చక్కదిద్దుకో, చాలు ఇక నీ సమయం అయిపోయింది, ఇల్లు చక్కదిద్దుకో, ఇక నీ సమయం అయిపోయింది, కాబట్టి నువ్వు జాగ్రత్త అని చెప్పి ప్రవక్త వచ్చి రాజుగారిని హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తే ఆ మాట విని ఆ రాజుగారు బాధపడి నేను ఎంత నీతిగా నడుచుకున్నాను, నాకు అప్పుడే నా ఆయుష్ అయిపోతుంది, అప్పుడే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనుకుని ఒక పక్కన నేను ఏడుస్తున్నాడంట. అయ్యా, నేను నీ కొరకు ఎంత చేశానయ్యా, నీ కొరకు ఎన్ని మార్గాలు నడిచానయ్యా, నా జీవితంలో నేను నీ కొరకు చేసినంత అని తలపోసుకుని ప్రభు సన్నిధిలో బాధపడతా పశ్చాత్తాపడుతున్నాడంట. ఆ పంచి దాటలేదు ఇంకా. మళ్ళా దేవుడు వాక్కు ప్రవక్తతో మాట్లాడుతున్నా, బాయ్ నువ్వు వెళ్ళి ఆయనతో చెప్పు, ఆయన బాధపడుతున్నాడు, ఆయన కన్నీళ్ళు విడిచి నేను చూస్తున్నానయ్యా, నేను బాధపడుతున్నాను, చూడలేకపోతున్నానయ్యా, చెప్పు ఆయనతో చెప్పు, 15 సంవత్సరాలు మరలా నేను ఆయుష్ పెంచానని చెప్పబోయా, నీళ్ళు చక్కదిద్దుకోమని చెప్పిన వాడు ఆయన కన్నీళ్ళు విడిచిన చూచి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. నా మాట మీరు ఆలోచిస్తున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి సిగ్గుపడిపోతాడు. కన్నీరు గాచి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ పక్కన వాళ్ళు మర్చిపోయి నీ అంతరాత్మతో, నీ శరీరముతో, నీ ప్రాణముతో పెనవేసుకుని ప్రభువునందు నువ్వు ఆనందించు. సినిమాలో చూసి క్యాక్లేస్తే ఆనందించేది అది కొద్ది సమయం, అది నీ ప్రయోజనం కాదు. ఒక ఆట ఆడతానో, డబ్బులు సంపాదిస్తానో, ఏ ఆనందమైనా అది నీలో ఉండేది ఆ కొద్దిసేపే. దేవుళ్ళలోకి వచ్చిన ఆనందిస్తే అది శాశ్వతమైన ఆనందం, అది నీలో నుంచి ఎవరు తీసివేయలేరు. మధ్యాహ్న కాలం కీడు చేయక వారు ఏం చేశారంటే చూద్దామా, వారు చెడు నడతలు 10వ మాట 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయించిన క్రియలను చూచి దేవుడు చూసి ఏం చేశాడంట, పశ్చాత్తాపుడయ్యాడు. ఎందుకంటే తమ చెడు నడతలు వారు మానుకొనగా, ఏమండి వారు మానుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారు కరుణించారు. ఈ ఉదయకాల వాక్యం ఇచ్చిన మీరు కరుణించబడ్డారా? ఇంకా మీరు చేయించిన క్రియలలో ఇంకా పాలుభాగస్తులై ఏమండి మితిమీరి విర్రవీగి నాకు చెప్పేవాళ్ళు లేరు అనుకుని ఒకవేళ మీరు ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త. ఆయన అత్యంత కృప కలిగిన వాడండి. ఆయన కృపను రుచి చూడండి, ఆయన జాలిని రుచి చూడండి, ఆయన శాంతాన్ని రుచి చూడండి. నువ్వు దేవుని కొరకు ఎట్టయిపోతావు తెలుసా? పౌలు అంటున్నాడు, అయ్యా బ్రతికితే నేను ఆయన కొరకు బ్రతుకుతా, ఒకవేళ చనిపోతే నేను ఆయన కొరకు చనిపోతాను. మార్గంలో ప్రభువును చూచాడు ఆయన. ప్రభు యొక్క బిడ్డలన్నా, ప్రభు అన్నా, ప్రభు కొరకు జీవిస్తున్న శిష్యులన్నా అమితమైన కోపం. ఆ కోపం ఏం చేస్తున్నాడో తెలియక ఒక శిష్యుని పట్టుకుని, చెప్పను పట్టుకుని రాళ్ళతో కొట్టి చంపించేస్తాడు.
అట్లాంటి వాడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా బతికితే నేను ప్రభు కోసం బతుకుతానయ్యా, ఒకవేళ చనిపోతే నేను ఈరోజే ఆయన్ని చూస్తాను, నేను ఎందుకయ్యా నా ప్రభు గురించి మాట్లాడకుండా ఉండాలి. నేను మీకు చెప్పవలసిన విషయం మీరు గ్రహించండి, ప్రభు మనసును తెలుసుకోండి, ప్రభు ఉద్దేశాలు తెలుసుకోండి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి, ఆయనలో ఉన్న ప్రేమలో ఉన్న లోతు తెలుసుకోండి. ఆయన మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు ఆయన సరిపోయినంత దేవుడు. ఆయన దాటి మీ క్రియలు మార్చుకోకుండా ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి మీరు ఏమీ సాధించలేరు. మీ ప్రవర్తన మార్చుకోండి, వాక్యాన్ని చదవండి, దేవుడు కోరుకుంటున్న మెట్టులోకి వెళ్ళండి, మీ చెడునాటను విడిచిపెట్టండి. నేను చేసేది చేస్తానే ఉంటాను, దేవుడు నాకు దొరకాలనుకున్నారు అంటే నిన్ను దెయ్యం బట్టి నేలాడుతుందంతే, నిన్ను బయటికి రానివ్వదు. కారణం ఏంటంటే నువ్వు అక్కడ ఉండడమే దానికి ఇష్టం. నువ్వేమంటావు అంటే నేను చేయలేకపోతున్నానండి, నేను రాలేకపోతున్నాను, దెయ్యం పట్టింది. మీరేమనుకోబాకండి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఒక వ్యక్తిని విడిపిస్తాడంతే, తప్పిస్తాడంతే, జీవాన్ని ఇస్తాడు, ప్రాణం పెడతాడు, ఏది కావాలంటే చేస్తాడు. ఆయన మార్గం, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచన గొప్పవి. ఆయన చేయలేదంటే ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే మధ్యాహ్న కాల సమయంలో దేవుడి దగ్గరికి వచ్చిన మన జీవితాలు మీరు బాప్తిసం పొందుకోవాలి, మారు మనసు పొందాలి. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన నిత్యరాజ్యంలోనికి నీ చెడు నడతలు విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, ఆయన యొక్క ప్రేమలను గ్రహించేటట్టుగా చేస్తాడు. చూద్దాం. నేను ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. ఏమండి, 11వ మాట చదువుకుందాం, చివరి మాట చదువుకుందాము. 4వ అధ్యాయము 11వ మాట. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. యోనాకి దేవుడు ఇప్పుడు గొడవ ఏంటంటే, నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని, నన్ను ఎందుకు పంపించావు. ఆయన కూర్చున్న చోట సొర చెట్టు వచ్చిందంట. సొర చెట్టు ఆకులు ఎంత పెద్దగా ఉంటాయి కాబట్టి మంచి ఎండ. ఈయనేం బట్టతల అయిన యోన గారు ఆ ఎండకు తాళలేక గబక్కున ఆ సొర చెట్టు జమ్మున వచ్చేసిందంట. ఆ సొర చెట్టు కింద సేద తీర్చి కూర్చున్నాడు. ఆయన జరిగేదంతా చూస్తున్నాడు. వాళ్ళందరూ మనసులు మార్చుకుంటున్నారు. దేవుడు వారిని కనికరించాడన్న సంగతి గ్రహించుకుని, అందుకే కదా నేను రాలేదు, నన్ను ఎందుకు వృధాకి ఇక్కడ పంపించావు, కొన్ని 100 కిలోమీటర్లు, దగ్గర 2500 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి వచ్చా, ఎందుకైనా ఇక్కడ పిలిపించావు అని చెప్పి ఈయన ఒక చెట్టు కింద, సొర చెట్టు కింద కూర్చుని బాధపడుతున్నాడంట. అప్పుడు ఒక పురుగుని పంపిస్తాడంట. ఆ పురుగు ఏం చేస్తుందంటే సొర చెట్టుని ఎంతసేపు కొట్టాలి, సొర చెట్టు కొట్టేసింది. దెబ్బకి అది ఏమైపోయిందంటే వాడైపోయి ఎక్కడికక్కడ ఇది అయిపోయింది. తలేమో మారిపోతుంది. ఒక పక్కన చూసి ఇదేంద్రా, ఇది కూడా లేకుండా అయిపోయింది నా బతుకు అనుకుని బాధపడుతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న 1,20,000 మంది ప్రజలు కుడి ఎడమ తెలియని పట్టణం, నేను దానికోసం విస్తారమైన పశువులు ఉన్నాయి, ఆ ప్రజలు చూసి నేను బాధపడొద్దా, వాడు బతుకు మార్చుకుంటే చాలు అనుకున్నాను. నేను అంతకంటే ఏం కోరాను. స్వర చెట్టును చూసి బాధపడుతున్నావే, దానికి విత్తనం వేసావా, నీరు పోసావా, నువ్వేం చేసావయ్యా, వీరి కోసం నేను ఎంత చేశాను. నేను బాధపడవద్దా? ఎవరు ఆలోచిస్తారు ఈ మాటలు? ఎవరు ఈ మాటలకు లోబడేవారు ఎంతమంది? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ప్రజల కొరకు, మన దేశం కొరకు, మన ప్రాంతం కొరకు చేసిన దాని కొరకు దేవుడు విచారపడొద్దా? మీరు ఇంకా మీ చెడు నడతలు మానుకోక మీ ఇష్టాయిష్టాలలో మీ స్వభావాన్ని అనుసరించి నడిచి నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావని ఎప్పుడన్నా గమనించారా?
నువ్వు చేసేది తప్పు అని నీ మనస్సాక్షి చెప్తున్నా కానీ దాని కొరకే ప్రయాణం చేసి ఏం కాదులే అనుకుని దేవుడు దుఃఖపెట్టిన విషయాలు ఎన్ని లేవు. ఇంతగా మానవుల గురించి, మనుషుల గురించి, నీ గురించి, నా గురించి ఆలోచించే ఈ దేవుడిని విడిచిపెట్టి నువ్వేమి సాధించగలవు? మనం ఏం ఆలోచించి దేవుడికి దూరం అయిపోయింది దేని కొరకు? చీర కొరక, ఆస్తి కొరక, అంతస్తుల కొరక, కనబడిన వాటి కొరక? దేవుని యొక్క కృపను ఏ దినమైన అర్థం చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నువ్వెంత ప్రేమ కలిగిన వాడు అని నేను గ్రహించలేకపోయానని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన విచారపడ్డా, ఆయన నిన్ను బాగు చేయడా, నిన్ను స్వస్థపరచడా, నిన్ను విడిపించడా, ఆయన మేలు చేయడం కొరకే ఆయన నేర్చుకుంటూ నా కొరకు వచ్చాడు. పశ్చాత్తాపమై దేవుడు పుత్రాలను సాగించాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకుని ప్రభులో కొనసాగి ఒక్కసారి మోకరించండి. ఆ ప్రభులో ఆ శాంతాన్ని చూడు. నువ్వు చేసే క్రియలకు నువ్వు ఎప్పుడో బలైపోవాల్సిన వాడివి. దేవుడిని ఎందుకు ఇలాగ నిలబెట్టాడో ఒక్కసారి చూడు. ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్దాం. నిన్ను అన్నడైనా నువ్వు చూసి నీ పక్కన వాడికి నువ్వు చేసే పని నచ్చదు, నీ తల్లిదండ్రులకు నువ్వు చేసే పని నచ్చదు, నీ పక్కింటోడికి నచ్చదు. దేవుడు ఎట్లా సహిస్తున్నాడండి? అత్యంత శాంతము గలవాడు కదా ఆయన, శాంతమూర్తి, ఆయన జాలి కలిగిన వాడు. అందుకే నీవు నేను బ్రతుకున్నావు. ఆయన చేస్తానన్న కీడు చేయక నీకు నన్ను మళ్ళా రెన్యువల్ చేస్తున్నావాడు ఆయన కాదా? ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ తల్లి, నువ్వు చేసే క్రియలు ఇంకా చేస్తూ నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు? అపవాది నీలో ఉండి దేవుని వ్యతిరేకంగా నడిపిస్తాడు, దేవుని మాటకు లోబడకుండా చేస్తాడు, నీ పద్ధతులు మార్చుకోకుండా చేస్తాడు, నీ అలవాట్ల నుంచి బయటికి రాకుండా చేస్తాడు. అందుకే పశ్చాత్తాపడి, అయ్యా నా ప్రభు ఎంత కృప కలిగిన వాడు అయినప్పుడు, అత్యంత కృప గలవాడు ఆయన, నేను ఎట్లా నా ప్రభుని దాటి వెళ్ళిపోతాను? ఎన్నడైనా ఆలోచించావా? మనుషులు బాధపడతారు అనుకున్నావు, ఎవరో బాధపడతారు అనుకున్నావు, కానీ నా ప్రభు బాధపడుతున్నాడన్న ఆలోచన ఎన్నడైనా నీకు కలిగిందా? ప్రార్థన చేసుకున్నాం. తమ చెడు నడతలు వారు మానుకున్నారంట, వారు పశ్చాత్తాపం చెందారు, వారి జీవితాలు మార్చబడ్డాయి. దేవుడు దయతలిచాడు. ఈ మధ్యాహ్న కాలం దేవుడిని యందు దయతలుస్తాడు, దేవుడిని యందు కృపను పంచుతాడు, నీ జీవితాన్ని మరలా దీవెనకరంగా చేస్తాడు. ప్రభు అప్పగించుకుందాం, ప్రభు మార్గాల వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభు, దయ కలిగిన మా తండ్రి, అయ్యా ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కరుణా కటాక్షం కలిగిన దేవుడు మా పక్షాన ఉన్నందుకు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అయ్యా ఇంకా చెడు నడుతులు నడిచి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేవారు ఉన్నారయ్యా, కనికరించండి. దేవుని యొక్క సహాయపడి దేవుని కృపను పొందుకునే వారుగా చేసి అతి కృపను ఇచ్చి నడిపించిన ఇప్పుడు వారందరూ వారు చెడు నడుతులు మార్పులు క్రీస్తు యొక్క రక్షణ, మారు మనసు, బాప్తీసం పొందుతూ క్రీస్తులో కొనసాగలిగిన భాగ్యం ఇచ్చి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.